ప్రమాణ స్వీకారం రోజే చంద్రబాబు నాయుడికి ఊహించినటువంటి బ్యాడ్ న్యూస్లు అందుతున్నాయి అంటూ వైసీపీకి సంబంధించినటువంటి వైసీపీ అనుకూల మీడియాలో ముఖ్యంగా సాక్షిలో కొన్ని కథనాలు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉన్నప్పటి నుంచి ఈ రోజు ఉదయం వస్తూనే ఉన్నాయి ఆ కథనాలు. ముఖ్యంగా సాక్షి వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఏ అంశాన్ని వాళ్ళు లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల లుకలుకలన్నీ బయటపడుతున్నాయి. ఈ మంత్రివర్గ విస్తరణ క్రమంలో, మంత్రివర్గాన్ని కూర్పు క్రమంలో సీనియర్లందరినీ పక్కన పెట్టి జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ముఖ్య ప్రా పాత్రల్లో, ముఖ్య ఆహ్, ఈ పదవుల్లో ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం వైపు కూడా మీరు చూసుకుంటే రామ్మోహన్ నాయుడు గాని, పెమ్మసాని గాని వీళ్ళు కూడా సీనియర్లు కాదు. వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం అక్కడే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేరే వాళ్ళకి సీనియర్‌లను పక్కన పెట్టి వేరే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు అనేటువంటి ఫీలింగ్‌తో సీనియర్‌లున్నారు. ఒకళ్ళొకళ్ళు బయటపడుతున్నాయని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ గాని మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ ఇదే. కూటమి అధికారంలోకి వచ్చిన ప్రజల పట్ల వీళ్ళు ఏ రకమైనటువంటి ఆహ్, పాజిటివ్‌నెస్‌ని తీసుకురాలేదు. ప్రజల సేవ విషయంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళలో వీళ్ళకి ఒకళ్ళొకళ్ళు వీళ్ళలో వీళ్ళే తన్నులాటలు, దెబ్బలాటలనేవి వస్తాయి. ఎందుకంటే భారీగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏపీలో కూడా ఇంకా విస్తరించుకోవాలని కోరుకుంటుంది కాబట్టి క్యాబినెట్‌లో పదవులను ఆశిస్తుంది. అట్లాగే జనసేన పార్టీ 21/21 సాధించింది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ పదవులు ఆశిస్తారు. మరోపక్క చంద్రబాబు నాయుడు పార్టీలోనే ఇప్పటికే తీవ్రమైనటువంటి నెగటివిటీ అంటే ఎప్పుడైతే టికెట్లు వేరే వాళ్ళకి ఇచ్చారో ఆ టైంలో ఉన్నటువంటి అసంతృప్తి జ్వాలలన్నీ కూడా ఇప్పుడు వైసీపీకి కలిసొచ్చేటువంటి అవకాశం ఉంది. అంతమందిని బుజ్జగించడం గాని, దువ్వడం గాని చాలా కష్టమైనటువంటి అంశంగా మారుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చాలా మందికి జనసేన టికెట్లు ఇచ్చినప్పుడు, బీజేపీ టికెట్లు ఇచ్చినప్పుడు భారీ ఎత్తున మీకు నిరసన జ్వాలలు అనేవి కనిపించాయి. ఉండి అనండి, పిఠాపురం అనండి, తర్వాత అవన్నీ సర్దుకున్నట్టే అనిపించినా కూడా, సరే ఎలక్షన్ తర్వాత చూసుకుందామని చంద్రబాబు ఇచ్చినటువంటి మాటకి చాలా మంది సైలెంట్‌గా ఎందుకంటే చంద్రబాబు గాని, జగన్ గాని ఎప్పుడైతే ఒక ఆగ్రహ జ్వాల వస్తదో వెంటనే అక్కడ మినిస్ట్రీ ఇస్తామనేసి నోరు మూయిస్తారు. లేదా ఎమ్మెల్సీ ఇస్తామని నోరు మూయిస్తారు. తర్వాత మాట తప్పుతూ ఉంటారు ఇద్దరు. ఆ రకమైనటువంటి సిట్యుయేషన్ కొన్నిసార్లు నిలబెట్టుకొని ఉండొచ్చు, కొన్నిసార్లు తప్పుతూ ఉంటారు. సో, ఆ రకమైనటువంటి సిట్యుయేషన్ ఈరోజు కూటమిలో ఎక్కువగా వినిపిస్తోందని ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నటువంటి ఐడియా, అదే వ్యూహం ఈరోజు అక్కడ టీడీపీ పార్టీలో లుకలుకలు పేరుతో బయటపడబోతుందని రానున్న 17 తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోపు ఆహ్, పార్టీ విషయంలో తెలుగుదేశం పార్టీ విషయంలో ఒక పెద్ద దెబ్బ. అంటే కొంతమంది ఆహ్, రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి మీడియా ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంది. ఇది నిజమా? కాదా? అనేది మీరు చెప్పాలి. రానున్నటువంటి రోజుల్లో, రానున్న 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు? ఈ రోజే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరుగుతుంది. బావుంటుందనుకుంటే గుడ్ అని, బాగోదని మీరనుకుంటే బ్యాడ్ అని కామెంట్ చేయండి. ఉత్తినే అనకుండా ఎందువల్ల మీకలా అనిపిస్తుందని కూడా కామెంట్ చేయండి. బాధ్యతాయుతంగా కామెంట్ చేయండి.